నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికి నమస్కారం. సార్, ప్రముఖ సినీ దర్శకులు అలాగే ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి గారు అయితే చాలా సుదీర్ఘ కాలం తర్వాత, దాదాపు 1 సంవత్సరంన్నర తర్వాత అయితే ఆయన బయటకు రావడం జరిగింది. ఆయన ఆపరేషన్ అరుణారెడ్డి అనే ఒక సినిమాని అయితే ఆయన నిర్మిస్తున్నారు, అలాగే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. సో ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల గురించి కామెంట్ చేశారు. అలాగే తన విషయంలో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, తనని ఎలా ఇబ్బంది పెట్టారు, రెడ్ బుక్ అనే ఒక అస్త్రాన్ని తీసి తనని ఏ విధంగా జైలు పాలు చేశారని గురించి ఆయన మాట్లాడటం జరిగింది. సో ఏమై ఉంటుంది అంటారు? ఆయన ఎమోషనల్ అవడానికి కారణం ఏంటి నిన్న, అలాగే వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి రాజకీయాల నుంచి? పూర్తిగా చూడలేదు, కొంత నేను ఆయన మాట్లాడిన కొంత చూశాను. ఆ విధంగా చింత నేను ఇంకా రాజకీయాల్లో ప్రసక్తి లేదు. నేను ఏం చేశాను, నన్ను వేధించారు అని మాట్లాడారు. కృష్ణమురళి గారు బేసిక్గా అండి భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. అవును, దానికి అదుపు ఉండదు. చాలామందికి ఉంటుంది, అదుపు ఉండదు. అదుపు లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతారు. కొన్ని సినిమా షూటింగ్స్లో కానీ అక్కడ కానీ మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సరే, అది ఆయన వ్యక్తిగతమైన విషయం, ఆయన వ్యక్తిగతం. కానీ రాజకీయాల్లో పబ్లిక్ వచ్చినప్పుడు కూడా ఆయన తెలుగు జాతి సమైక్యత గురించి కానీ ఎన్టీఆర్ గారి గురించి కానీ స్ట్రాంగ్గా నిలబడ్డాడు. ఆయన దాదాపు అందరితో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఎవరన్నా వచ్చిన వాళ్ళు అంటే మిగతా వాళ్ళు చెప్పింది, ఆయన ఎవరికైనా వస్తే సాయం చేసే మెంటాలిటీ ఉంటుంది ఆయన. కొంచెం స్పందన ఉన్న వ్యక్తి. ప్రజారాజ్యంలో పోటీ చేశారు, ఎమ్మెల్యే కింద పోటీ చేశాడు. ఆయన సొంత డబ్బులు ఆయన పెట్టుకున్నాడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, సొంత అనే చెప్తున్నారు. ఎవరన్నా ఎవరైనా మిత్రులు ఎవరైనా సాయం చేసి ఉంటారో తెలియదు. కానీ రాజకీయాల్లో నోటమట బూతులు తిడటానికో మాటలు వదలటానికో శక్తి అవసరం, దమ్ము అవసరం, ధైర్యం అవసరం. ప్రతి ఒక్కరికి ఉంటాయి మాటలు. మా గోదావరి జిల్లాలో ఇంగ్లాండ్ అందరూ డాక్టరేట్ చేసేసారు సంస్కృతంలో. మీకు అసలు ప్రవాహంలో వస్తాయి రోడ్డు మీదకి వెళ్తే కొన్ని. దాన్ని ఆపుకోవడానికి శక్తి కావాలి. ఇవాళ ఆయన లాస్ట్ టైం మొన్న మాట్లాడి చూస్తే నన్ను బూతులు తిట్టారు, నేను అందుకని స్పందించాను. తప్పండి. ఎవరు బూతులు తిట్టినా సరే మీ తోటి సినిమా నటుడిని ఆయన తిట్టలేదు మిమ్మల్ని. ఒక మాట అన్నా, తల్లి పేరుతో దూషించడం అనేది దుర్మార్గం. నో సెకండ్ థాట్ ఇన్ దట్. మీరు ఇలా అనుకుని గట్టిగా అర్థం చేయలేదు, కానీ చాలాసార్లు అది మేనరిజం అయింది. అఫ్కోర్స్ నేను డోంట్ వాంట్ టు చేయటం అనేది చాలా అసహ్యంగా అనిపించింది. అలా 2 సార్లు మీరు చేసి, ఎందుకంటే ఎవరో ప్రబోధం మేరకో లేదా ఇంకోటి లేకపోతే ఎవరి కళ్ళు ఆనందం చూడటానికి చేయటం మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటున్నానంటే అదే మీరు ప్రభావవంతంగా చెప్పచ్చు. కానీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటంటే, మీరు అలా ఫీల్ అయితే మరి నా మీద ఎన్ని ఇబ్బందులు పడ్డాం దశాబ్దాలు. తెలంగాణ మూమెంట్లో ఉన్న అంతకుముందు ప్రతి చోటకి నీటి కాలువలు సరే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద ఒక తెలుగు భాషలో ఉన్నప్పుడు రోడ్ల మీద ధర్నా చేయలేదా నారాయణ రెడ్డి గారు? మేము లేకపోతే ఎన్నోసార్లు మా మీద కేసులు పెట్టి వేధించలేదా? ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెట్టి పోలీస్ స్టేషన్ తిప్పలేదా? అనేక బాధలు. కానీ 95% మీడియా వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హామీలో ముందు ఒక 25% వేశారు. ఆయన వచ్చిన తర్వాత 95% మీడియా మమ్మల్ని బహిష్కరించింది. అంటే మేము స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండటం ఇష్టం లేదా? అంటే మేము బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారినో చంద్రబాబు నాయుడు గారినో తిడితేనే హీరోలు అవుతామా, లేదా వాళ్ళ కుటుంబాలు తిడితేనే హీరోలు అవుతామా? నేను అడుగుతా ఉన్నాను. లేదా కళ్యాణ్ బాబు గారి పెళ్లి గురించి మాట్లాడితే హీరో అవుతామా? నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇవాళ అందుకని మీరు అన్నది ఒకటి కరెక్టు. ఫ్యాన్స్ కొంతమంది నాయకుల వీరాభిమానులు లెక్కలేనట్టు బూతులు తిడతా ట్రోలింగ్ చేశారు. మిమ్మల్ని చేశారు, ఫోన్ చేసి తిట్టారు, మమ్మల్ని ఇచ్చారు. నేను కేసు పెట్టా. 2020 జనవరి 17వ తారీఖున పాలకొల్లు పోలీస్ స్టేషన్ కేసు పెట్టాను. చిత్రం ఏంటంటే, కేసు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, వైకాపా వాళ్ళు, ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. బూతులు ఎడతా సంపుతామని బెదిరిస్తే ఏమి నేను అకారణంగా అంటే అటో ఇటో మొగ్గాలన్నమాట. లేదా అమరావతికి ఎగినిస్ట్ అంటే సంపుతానికి పెడతాను అన్నీ రాశాం. రఘురామ కృష్ణరాజు గారు మా ఎంపీ కూడా ఆయనకు పంపించాను. ఆయన స్పందన లేదు. ఐ డోంట్ వాంట్ సే బియాండ్ దట్. ఆయనకు బాధ కలిగినప్పుడు అందరూ స్పందించాం. సరే, ఇవాళ ఎందుకంటున్నానంటే అండి, కృష్ణమురళి గారు ఒక విషయం మీరు చెప్పింది కరెక్ట్. అవతల వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ఫోన్ చేయటం, బెదిరిష్టం మీకు కడుపు రగులిపోయి ఉంటుంది. మిమ్మల్ని కూడా బూతులు తిడతారు, మహిళల పేరుతో తిట్టారు, మనం కేసు పెట్టాలి. వాళ్ళకి మనకు తేడా ఉంటుంది. ఖచ్చితంగా నేతలు అయితే తమను తాము నియంత్రించుకోవాల్సిన నేతలు నియంత్రించుకుంటాం. ఈ నేతకు కానీ నేతలు తమ యొక్క క్యాడర్ని అందరినీ చేర్చుకొని ఖచ్చితంగా
నువ్వు గనక అసభ్యపు కామెంట్ చేసినా, అసభ్యపు చెత్త మాట్లాడినా, బూతులు తిట్టినా, మహిళల ప్రతి తిట్టినా 6 నిమిషాలు నేను పార్టీలో తీసుకాల్సి కనీసం అర్హత లేకుండా చేయాలి అనేది